హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. మనం హిందూ న్యూస్ పేపర్ డైలీ అనాలిసిస్ అనేది చేసుకుంటున్నాం. ఈరోజు 9th December 2024కి సంబంధించి ఈరోజు అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సిరియా క్యాప్చర్ డమాస్కస్ యాజ్ అసాద్ ఫ్లీస్. సో ఇక్కడ సీజర్ అనేది జరిగింది డమాస్కస్ సంబంధించి. ఇది ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి మనం సబ్జెక్ట్లో కవర్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సిరియన్ సివిల్ వార్ అనేది మనకి కంటెక్స్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే డమాస్కస్ అనేది క్యాప్చర్ చేశారు. అంటే డమాస్కస్ అంటే ఇక్కడ సిరియా రాజధాని అని చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ పర్టికులర్ ఇష్యూస్ మనం 2-3 days నుంచి చూస్తున్నాం కంటిన్యూస్గా, రైట్. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం ఫ్లోలో కంటిన్యూటీతో మనం ఫాలో అయితే హిందూ న్యూస్ పేపర్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్లో ఎటువంటి లింకేజ్డ్ క్వశ్చన్స్ ఇచ్చినా, అంటే పీవైక్యూస్ రిలేటెడ్ కానీ లేదా స్టాటిక్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎటువంటి ఇచ్చినా మనం ఇంటర్లింకింగ్గా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ డమాస్కస్ అనేది ఇక్కడ సీజ్ చేశారు అనేది, అంటే దాన్ని ఆక్రమించారు అనేది ఇక్కడ న్యూస్ చూసాం, రైట్. సో ఇక్కడ సిరియన్ సివిల్ వార్కి సంబంధించి మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కంటెక్స్ట్లో మనకి మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో హయత్ తహ్రీర్ అల్ షామ్ అనేది HTSగా పిలుస్తారు. హయత్ తహ్రీర్ అల్ షామ్, ఇది తహ్రీర్ అల్ షామ్ గాని కూడా పిలుస్తారు. ఇది డమాస్కస్, ఈ మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఉగ్రవాద సంస్థ, ఈ డమాస్కస్ని ఆక్యుపై చేసింది. ఇక్కడ మనకి సిరియాకి సంబంధించి అధిపతి ఎవరున్నారో బషర్ అల్ అసద్ సంబంధించిన పదవిని కోల్పోయారు. అంటే అతను 13 సంవత్సరాలుగా రూలింగ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కంట్రీని, రైట్. సో సిరియా సివిల్ వార్ అనేది మనకి ఎప్పుడు జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో ముఖ్యంగా ఇది మనం 2011 అర్బన్ స్ప్రింగ్ నుంచి స్టార్ట్ అయింది, అర్బన్ తిరుగుబాటుకు సంబంధించి, రైట్. సో ఇక్కడ ఇది మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం చేసుకున్నాం. 2011 ఒక చిన్న తునీసియా కంట్రీ ఏదైతే ఉందో అక్కడ ఒక స్వల్ప దేశంలో ఇంటర్నల్గా జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల వ్యతిరేకతతో ప్రారంభమై తర్వాత కొన్ని దేశాలతో స్టార్ట్ అయ్యి తర్వాత ఇది పెద్ద సివిలియన్ వార్గా ఇది ముందుకెళ్ళింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సివిల్ వార్ అనేది 2011 అరబ్ స్ప్రింగ్ ప్రొటెస్ట్ ద్వారా మనం స్టార్ట్ అయినప్పటికీ 2020 అరబ్ స్ప్రింగ్ 2గా మనం చెప్పేది, అంటే అరబ్బుల తిరుగుబాటుకు సంబంధించి రెండవ అరబ్ తిరుగుబాటుకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు 2020లో, రైట్. సో ఇంకా ఇంటెన్సిఫైగా ఇది తయారైంది, రైట్. ఇక్కడ మల్టీఫెస్టెడ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. అంటే అసాద్ రిజైమ్, అంటే అసాద్ యొక్క ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి అపోజిషన్గా ఇక్కడ ఈ సంఘర్షణ అనేది రెబల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ పవర్స్ ఏవైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన రష్యా కావచ్చు, అదేవిధంగా యుఎస్ కావచ్చు, యుఎస్ అండ్ ఆలిడ్స్ సంబంధించి చూడొచ్చు, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం అరబ్ స్ప్రింగ్ అనేది 2011లో స్టార్ట్ అయ్యి ఒక తిరుగుబాటు మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ప్రాంతాలన్నీ ఒక తిరుగుబాటుగా మనం తీసుకొస్తూ ఈజిప్ట్ కావచ్చు, తునీషియా నుంచి స్టార్ట్ అయ్యి సిరియా అప్రైజింగ్ అనేది మనకి ఇక్కడ మొదలైంది. సో ఒక సివిల్ వార్గా మొత్తం ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రష్యా, యుఎస్, ఇరాన్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ ఉంది, రైట్. సో ఇది మనం బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా తెలుసుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే గ్రూప్ గురించి మనం చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తను తహ్రీర్ అల్ షామ్గా పిలిచే ఈ గ్రూపు సున్నీ ఇస్లామిస్ట్గా మనం పిలుస్తాం, రైట్. సున్నీ ఇస్లామిస్ట్ పొలిటికల్ అండ్ పార్లమెంటరీ ఆర్గనైజేషన్గా ఈ సిరియన్ సివిల్ వార్లో ఇన్వాల్వ్ అయి ఉంది, రైట్. సో ఇక్కడ ఆల్ ఖైదా అనుబంధ సంస్థగా ఇది స్టార్ట్ అయింది HTS అనేది. తర్వాత 2016 ఆ టైంలో మనం చూసుకుంటే ఆల్ ఖైదాకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు విడిపోయి సపరేట్ అయ్యి, సో వీళ్ళు HTSగా అంటే హయత్ తహ్రీర్ అల్ షామ్గా వీళ్ళు ముఖ్యంగా సిరియా మీద తిరుగుబాటు ప్రారంభించారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్తో పాటు ఈ ఈవెంట్కి సంబంధించిన సిగ్నిఫికెంట్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఆక్రమణ ఏదైతే ఉందో సంబంధించి డమాస్కస్ ఆక్రమణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇదొక వెస్ట్ ఏషియాస్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాని యొక్క షిఫ్ట్గా చెప్పుకోవచ్చు. అంటే పశ్చిమాసియా రాజకీయ దృశ్యంలో ఒక మార్పుగా మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. వెస్ట్ ఏషియా సంబంధించి ఒక మార్పు రాజకీయాలకు సంబంధించి, రైట్. సో అంటే ఇక్కడ అసాద్ ఎవరైతే ఉన్నారో ఈ అధిపతి, సిరియాకి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో అతని టర్మ్ కావచ్చు, అతని ఫ్యామిలీ దశాబ్దాలుగా
దీర్ఘకాలిక గవర్నమెంట్గా తీసుకొస్తూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అసద్ యొక్క నిష్క్రమణ అనేది కుటుంబ దశాబ్ద పాలనకు సంబంధించి ముగింపుగా ఇది సూచిస్తుంది, రైట్. అయితే ఇక్కడ పొటెన్షియల్ వీక్నింగ్ ఆఫ్ రష్యా పవర్స్ కూడా చెప్పుకోవచ్చు, రష్యన్ అండ్ ఇరానియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సిరియా, రైట్. సో ఎక్కువగా ఇక్కడ సిరియాకి సపోర్ట్ చేసేవాళ్ళు రష్యా, ఇరాన్. అదేవిధంగా అపోజ్ చేసేవాళ్ళు ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో యుఎస్, రైట్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఆక్రమణ అయితే జరిగింది, ఓకే, సిరియాకి సంబంధించి అధిపతి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రాబోతున్న ఈ హయత్ మనకి తహ్రీర్ అల్-షామ్ ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇంప్లికేషన్స్ అంటే అంతర్జాతీయ ప్రభావాలు ఏంటో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ యుఎస్ అనేది ఇది మేజర్గా ఫోకస్డ్గా మనం చూసుకుంటే సిరియాలో ఇక్కడ ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ సంబంధించి ఇక్కడ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి అంటే ఈస్టర్న్ సిరియాకి సంబంధించి అది ఫోకస్ చేస్తూ వచ్చింది, నిరోధిస్తూ, రైట్. సో అయితే ఇక్కడ ఒక పక్క ఇజ్రాయెల్ చూసుకుంటే ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ఏదైతే ఉందో బఫర్ జోన్ సంబంధించి కంట్రోల్గా ఇది ఉంది, రైట్. అంటే సిరియాకు అపోజిషన్గా ఇజ్రాయెల్ కావచ్చు, యుఎస్ కావచ్చు, సిరియాకు అపోజిషన్గా ఉన్నాయి. అయితే రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని యుఏఈ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అదేవిధంగా ఈజిప్ట్ కావచ్చు, ఈ రెండు కంట్రీస్ ఇక్కడ ఈ హయత్ తహ్రీర్ అల్-షామ్ రూల్ ఏదైతే ఉందో రైజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత ఫియర్ అయితే ఉంది, భయం అయితే ఉంది. ఎందుకంటే ఇస్లామిస్ట్ రూల్ అయితే స్టార్ట్ చేస్తారని భయం, రైట్. సో ఇక్కడ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటి, ఓకే, ఈ గవర్నమెంట్ అయితే వస్తుంది, హెచ్టిఎస్ లీడర్షిప్లో గవర్నమెంట్ రాబోతుందనే ఉద్దేశంతో మనం చూసుకుంటే ఛాలెంజెస్ ఆందోళన ఏంటి, ఇక్కడ సవాళ్ళకు సంబంధించి మాట్లాడుకుంటే హెచ్టిఎస్ లీడర్షిప్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఇస్లామిస్ట్ గవర్నెన్స్ సంబంధించి స్ట్రిక్ట్గా మనం భయపడాల్సిన అవసరం అయితే ఉందనేది వీళ్ళ భయం, రైట్. సో కొంతమంది అపోనెంట్స్ కూడా దీనికి అగెనిస్ట్గా ఉన్నారు. అయితే వెస్టర్న్ గవర్నమెంట్స్ కూడా డైలమాస్ ఫేస్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ డెసిగ్నేటెడ్ గ్రూప్తో మనం ఎలా ఎంగేజ్ చేస్తామని, రైట్. సో ఇక్కడ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయితే ఏ విధంగా మనం ముందుకెళ్తాం అనే డైలమాలో వీళ్ళు ఉన్నారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇస్లామిస్ట్ గవర్నెన్స్ రాబోతున్న తరుణంలో వీళ్ళ ఆందోళన అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి క్యాప్చర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అంటే ఆల్రెడీ ఆక్రమించుకున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థిరీకరణ మనకి అవసరం. వెస్టర్న్ సిరియాకి సంబంధించి కూడా ఇంక్లూడ్ అయితే మనకి ఇక్కడ పీస్ అనేది చాలా అవసరం, శాంతికి సంబంధించి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినా అదే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇస్లామిస్ట్ గవర్నెన్స్ అయితే స్టార్ట్ అయితే వీళ్ళ యొక్క డైలమా అదనమాట. అయితే రీజనల్ టెన్షన్స్ ఏంటి, ప్రాంతీయ ఉద్రిక్తతలకు సంబంధించి లేదా సమస్యలకు సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఇజ్రాయెల్స్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో డమాస్కస్ సంబంధించి ఇక్కడ ఆన్గోయింగ్ క్రైసిస్గా చెప్పుకోవచ్చు, ఆందోళనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరానియన్ మిసైల్ డెవలప్మెంట్ అపోజిషన్గా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి డమాస్కస్లో ఇక్కడ హైలైట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1974 బఫర్ జోన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వీళ్ళు కొలాప్స్ చేశారు. అంటే దానికి వ్యతిరేకంగా ఇక్కడ ముందుకెళ్ళడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, 1974లో చేసుకున్న బఫర్ జోన్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పతనం చేయడం వల్ల వీళ్ళు దాన్ని డిసగ్రీ చేసి దాన్ని పక్కన పెట్టి ఈ బాంబులు వేసుకోవడం, ఒక ఎయిర్ స్ట్రైక్స్ జరపడం డమాస్కస్ సంబంధించి ఇజ్రాయెల్ కావచ్చు, ఒక పక్క ఇరానియన్ మిసైల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, వీటి పతనం ఏదైతే ఉందో ఆ బఫర్ జోన్ ఒప్పందంకి సంబంధించిన పతనం ఇజ్రాయెల్ సిరియా సరిహద్దును మరింత స్థిరపరుస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి మేజర్గా చెప్పచ్చు, రైట్. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పార్ట్లో మనం 2011 అరబ్ స్ప్రింగ్ నుంచి మొదలైంది అనేది ఒకటి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ హెచ్టిఎస్ హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూప్ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ పర్టికులర్గా రీజనల్ టెన్షన్స్ ఏంటి, అంతకుముందు 1974 బఫర్ జోన్ అగ్రిమెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ ఏ గుడ్ బిగినింగ్ బట్ చైనా నెగోషియేషన్స్ మస్ట్ కంటిన్యూ, రైట్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఇండియా చైనా రిలేషన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ మనం ప్రీవియస్ ఆర్టికల్స్లో చూసాం. ఇక్కడ హోలిస్టికల్గా ఒక ఎడిటోరియల్లో దీన్ని కన్వే చేశారు, రైట్. సో ఇక్కడ మేజర్ హైలైట్స్ ఏంటంటే ఇక్కడ కంటెక్స్ట్లో భాగంగా మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా
రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ నేపథ్యంలో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అయితే నడుస్తుంది, రైట్. సో జైశంకర్ గారు స్టేట్మెంట్ అయితే పార్లమెంట్లో December 3 ఇచ్చారు, రైట్. సో అంటే ఫస్ట్ సబ్స్టాన్సివ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ మీద. మనం 2020 ఈస్టర్న్ లడాక్ ఇన్కర్షన్స్ ఏవైతే ఉన్నాయో, రైట్. సో అప్పట్లో జరిగిన 2020 గాల్వన్ వ్యాలీకి సంబంధించిన ఇష్యూస్ ఉద్రిక్తతలు తర్వాత ఈ ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ మీద మాట్లాడడం, అడ్రస్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ వీరి ఫోకస్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తే మెయిన్ డిసెంగేజ్మెంట్ అనేది మేజర్ ఫోకస్, అది ఫస్ట్ అంటే ఉపసంహరణ. అదేవిధంగా డీఎస్కలేషన్ అంటే ఏంటి, తగ్గడం అనమాట, రైట్. సో అంటే ఎస్కలేషన్ అంటే మనం పెరగడం అంటాం, డీఎస్కలేషన్ అంటే తగ్గించడం అంటాం, రైట్. సో నెక్స్ట్ మనకి బ్రాడర్ ఇండియా చైనా రిలేషన్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో ఇండియా చైనా రిలేషన్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళడం అంటే సంబంధాలపై విస్తృత దృష్టి అనేది మనకి ఇక్కడ అవసరం. ఈ 3 ఫోకస్డ్గా ఇక్కడ మనం ఈ ఆర్టికల్లో ఫోకస్ చేశారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చాలా అవసరం. సో ముఖ్యంగా హిస్టారికల్ అగ్రిమెంట్స్ మనకి ఇక్కడ మనం చూసుకుంటే 1996 అగ్రిమెంట్ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ మిలిటరీ ఫీల్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 1996లో సైనిక రంగంలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యలపై మనం ఒక ఒప్పందం అయితే చేసుకున్నాం. అదేవిధంగా 2005లో మనం ముఖ్యంగా పొలిటికల్ పారామీటర్స్ ఫర్ బౌండరీ సెటిల్మెంట్స్ అంటే సరిహద్దు పరిష్కారాల కోసం రాజకీయ పరిమితులపై 2005లో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈ 2 ఒప్పందాలు చాలా ఇంపార్టెంట్. అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేది ఒక ఇన్ మిలిటరీ ఫీల్డ్స్గా మనం ఒక అగ్రిమెంట్ అయితే తీసుకున్నాం 1996లో. అదేవిధంగా పొలిటికల్ పారామీటర్స్ ఫర్ బౌండరీ సెటిల్మెంట్స్ అని 2005లో ఒక అగ్రిమెంట్, సరిహద్దు పరిష్కారాల కోసం మనం ఒక అగ్రిమెంట్ అయితే తీసుకున్నాం, రైట్. సో అయితే చైనా స్ట్రాటజీ ఏంటి, ముఖ్యంగా ఇక్కడ చైనాకు సంబంధించి ఒక వ్యూహాత్మక ఆలోచనలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ గ్రే జోన్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి, రైట్. సో గ్రే జోన్ ఆపరేషన్స్ సంబంధించి మనకి ఇక్కడ టెరిటోరియల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ అంటే పూర్తిగా మనం యుద్ధ వాతావరణం కాకుండా మెల్లమెల్లగా ఇక్కడ టెరిటోరియల్ గెయిన్స్ అనేవి అంటే ఒక పక్క అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్లేసెస్ మావని చెప్పడం, లేదా జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇలాంటి LAC ప్లేసెస్లో ఇలాంటి సైన్యాన్ని మోహరించడం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే గ్రే జోన్ ఆపరేషన్స్ అంటే ఇలా మెల్లమెల్లగా చేస్తూ పోతున్నారు. సో ఇదొక మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ పరంగా మనం చెప్పాలంటే ముందుగా మనం చెప్పేది మనకి గాల్వన్ వ్యాలీ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో 2020లో జరిగిన గాల్వన్ వ్యాలీ ఉదంతం అయితే ఏదైతే ఉందో ఉద్రిక్తత, ఈ మనకి చాలామంది చనిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇండియాస్ రిజల్యూట్ రెస్పాన్స్ అనేది కూడా ఇక్కడ చూసాం, రైట్. సో అదేవిధంగా సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం జరుగుతుంది డెప్సాంగ్ ప్లెయిన్స్ ఇష్యూ కూడా మనకి ఇంపార్టెంటే. డెప్సాంగ్ అనేది కూడా మనం గతంలో మ్యాప్ పాయింటింగ్లో కూడా చూసాం. సో డెప్సాంగ్ సరిహద్దులకు సంబంధించి LAC ప్రాంతంలో ఇది ఒక లాంగ్ స్టాండింగ్ చైనీస్ ఇంట్రూజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇండియాస్ యాక్సెస్ అనేది కూడా మనకి ట్రెడిషనల్ పెట్రోలింగ్ పాయింట్స్ దగ్గర ఇండియాస్ యాక్సెస్ని కూడా అఫెక్ట్ చేసే విధంగా ఉంది ఇది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ గురించి ఇక్కడ మాట్లాడాలి, రైట్. డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అంటే ఉపసంహరణ పద్ధతికి సంబంధించి విధానం, వీళ్ళు తీసుకొచ్చిన విధానానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ చైనీస్ ట్రూప్స్ అనేవి ఇక్కడ మళ్ళీ అంటే ఇండియాస్ కౌంటర్ డిప్లాయ్మెంట్ 2020కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చైనీస్ ట్రూప్స్ అనేవి మళ్ళీ ఇక్కడ పెరగడం అనేది చూస్తున్నాం. సో 2020 తర్వాత ఇప్పుడు చూస్తున్నాం, రైట్. సో అయితే ఇక్కడ మేజర్గా టెంపరరీ అండ్ లిమిటెడ్ మెజర్స్గా దీన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే టెంపరరీ అండ్ లిమిటెడ్ మెజర్స్ అంటే ఎప్పటికప్పుడు వీళ్ళు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ బఫర్ జోన్స్ సంబంధించి మాట్లాడుకుంటే
వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ నేమింగ్ దెమ్, అంటే ఆ బఫర్ జోన్ సంబంధించి ఏరియాస్ సంబంధించి వీళ్ళు మాట్లాడకుండా టెంపరీ అండ్ లిమిటెడ్ మెజర్స్ తీసుకుంటూ ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో సంఘర్షణ సంబంధించి పూర్తిగా సాల్వ్ చేయకుండా వదిలేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రయారిటీస్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ అనేది మనకు తెలియట్లేదు. దీంట్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది. డిసెంగేజ్ అంటే ఉపసంహరణ సంబంధించి పూర్తిగా ఒక టైం లైన్ లేదు, ఒక అగ్రిమెంట్కి సంబంధించిన మాటలు లేవు, రైట్. సో ఇది మనకి మేజర్గా కన్ఫ్యూజన్గా ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఇండియా చైనా రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ మాట్లాడాలి. ఇండియా చైనా రిలేషన్స్ ఎప్పుడు పోస్ట్ డిస్ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ మనం మాట్లాడాలి. అంటే ఉపసంహరణ తర్వాతి పరిస్థితుల నేపథ్యంలో ఇండియా చైనా సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ డిసెంగేజ్మెంట్ ప్రోగ్రెస్ జరుగుతున్నప్పటికీ బైలేటరల్ ట్రయల్స్ అనేవి ఇంకా మనం కొంత ఉద్రిక్తతల నడుముగానే ఉన్నాయి, రైట్. సో ఎందుకంటే పీస్ అనేది బార్డర్లో మనకి ఇండియా బార్డర్లో పీస్ అనేది తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది ఒక బ్రాడర్ ఎంగేజ్మెంట్గా మనకి కనిపించట్లేదు, రైట్. సో ఇక్కడ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటే మనకి ఇంకా సమాధానాలు వెతకాల్సిన కొన్ని ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. అంటే కొంత ఇండియాస్ పెట్రోలింగ్ రైట్స్ ఎంతవరకు ఉన్నాయి, అంటే ట్రెడిషనల్ పెట్రోలింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకునే డెప్సాంగ్ అదేవిధంగా డెమ్చాక్ లాంటి ప్లేసెస్ మనం ఎక్కువగా ఇప్పుడు చూసాం, రైట్. సో భారతదేశం యొక్క పెట్రోలింగ్ హక్కులు అదేవిధంగా డెప్సాంగ్ మరియు డెమ్చాంగ్ వంటి ప్రాంతాల్లో సాంప్రదాయ పెట్రోలింగ్ పాయింట్లకు మనకి యాక్సెస్ అయితే స్పష్టత లేకుండా పోయింది. ఇది మనకి మేజర్గా ఒక ఇంపార్టెంట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చైనీస్ పెట్రోల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాస్ మనం యాంగ్సే ప్రాంతం అది అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఈ ప్రాంతం ఇంకా మనకి కంటెంటియస్గానే ఉంది, అంటే వివాదాస్పదంగానే ఉంది. ఇక్కడ ముఖ్యంగా యాంగ్సే ఇది కూడా ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో జోగ్రఫీ రిలేటెడ్గా డెప్సాంగ్ కావచ్చు, డెమ్చాక్ కావచ్చు, యాంగ్సే కావచ్చు ఇలాంటివి అడిగే అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ యాంబిగ్విటీ అయితే ఉంది. టెంపరీ స్టెప్స్ తాత్కాలిక చర్యలు అనే ముసుగులో భారతదేశం తన ప్రాదేశిక వాదనలతో మనం టెరిటరీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాజీ పడుతుందనే సందిగ్ధత అయితే మనకు కనిపిస్తుంది ఇండియా పరంగా చూసుకుంటే. అయితే ఇక్కడ వ్యూహాత్మక ప్రభావాలు ఏవైతే ఉన్నాయో లార్జ్ స్కేల్ డిప్లాయ్మెంట్ అనేది ఇరు వర్గాలకు సంబంధించి మనకి ఉంటే కంపల్సరీ మనకి ప్రస్తుత సాధారణ స్థితి అయితే లేకపోవడం అయితే మనం అంటే రెండు వైపులా నిరంతర పెద్ద ఎత్తున మోహరింపు అనేది మనం చూస్తున్న సాధారణ స్థితి అయితే లేకపోవడం మనం కనిపిస్తుంది. సో అదేవిధంగా చైనాపై ఆర్థికంగా ఆధారపడడం, చైనా సరఫరా గొలుసులతో మనం అనుసంధానం కోసం మనం మనం ముందు చూపు ఉండడం ఇక్కడ మనకి మేజర్గా ఎకనామిక్ సెక్యూరిటీ అంటే ఆర్థిక భద్రతకు సంబంధించిన ఆందోళన అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇండియాకి అవసరం ఉంది, ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ డిపెండెన్స్ కావచ్చు, అదేవిధంగా చైనీస్ సప్లై చైన్ సంబంధించి ఇంటిగ్రేషన్ చేయాలనే కాల్స్ కావచ్చు ఇండియా నుంచి. ఇది ఒక ఎకనామిక్ సెక్యూరిటీ విధానాలు అయితే జరుగుతున్నాయి, రైట్. అందుకనే ఇంకా ఆచితూచి అడుగేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనం ఇక్కడ చెప్పుకుంటే ద ఇష్యూ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎమిషన్స్. ఇది కూడా మనం ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా పర్యావరణం సంబంధితంగా చూసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనేది దశాబ్దాల పరంగా మనం చూసుకుంటే బాగా రాబస్ట్గా పెరుగుతుంది. బట్ ఒక పక్క ఎన్విరాన్మెంటల్ ప్రెజర్స్ అంటే పర్యావరణపరమైన ఒత్తిళ్లు కూడా పెరుగుతున్నాయి. ఎందుకు మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి, రైట్. అంటే దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వృద్ధి బలంగానే ఉంది. అయినా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉన్నాయో ఉద్గారాల ద్వారా పర్యావరణ ఒత్తిళ్ళు అయితే పెంచుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 2023-24 ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇండియా అనేది డీకపుల్డ్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్ ఫ్రమ్ GHG ఎమిషన్స్గా మనం ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ డీకపుల్డ్ విత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ GHG ఎమిషన్స్. అంటే డీకప్లింగ్ అంటే ఏంటి, వేరు చేయడం లేదా విచ్ఛిన్నం అనేది ఇక్కడ అర్థం. అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈ డీకప్లింగ్ అనే అంశం మీద నడుస్తుంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అంటే రాబోయే UPSC కావచ్చు, APPSC కావచ్చు, అదేవిధంగా మనకి TGPSC కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్కి సంబంధించిన కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి కరెంట్ అఫైర్స్ కాకుండా మనకి స్టాటిక్ పార్ట్లో ఈ డీకప్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డీకప్లింగ్ అంటే ఏంటి. తెలుగు మీడియంలో దీన్ని విచ్ఛిన్నం అంటాం, రైట్. సో ఏదైనా కప్లింగ్ అంటే కలపడం, రైట్.
డీకప్లింగ్ అంటే విడదీయడం, విచ్ఛిన్నంగా చెప్పుకోవచ్చు. అంటే డీకప్లింగ్ ఈజ్ బ్రేకింగ్ ద లింక్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. అంటే విచ్ఛిన్నం అంటే ఏంటి? ఇక్కడ ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ క్షీణత మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడం అనేది, రైట్. సో ఇక్కడ ఈ డీకప్లింగ్ 2 టైప్స్ ఉన్నాయి, రైట్. అవి అబ్సల్యూట్ డీకప్లింగ్, అదేవిధంగా రిలేటివ్ డీకప్లింగ్గా చెప్పారు. అంటే అబ్సల్యూట్ అంటే సంపూర్ణ విచ్ఛిన్నం, అంటే సంపూర్ణంగా విచ్ఛిన్నం చేయడం. అదేవిధంగా రిలేటివ్ సాపేక్ష విచ్ఛిన్నం, రైట్. సో అబ్సల్యూట్ డీకప్లింగ్ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా సంపూర్ణ విచ్ఛిన్నం అంటే ఏంటంటే ఉద్గారాలు తగ్గుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుంది. అంటే ఆర్థిక వృద్ధి పెరుగుతుంది బట్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి, రైట్. సో ఇది అబ్సల్యూట్ డీకప్లింగ్, పూర్తిగా మనం ఎమిషన్స్ డిక్రీజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ అర్థం, రైట్. సంపూర్ణ విచ్ఛిన్నం. అయితే రిలేటివ్ డీకప్లింగ్ అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఎకానమీ అండ్ ఎమిషన్స్ అనేవి రెండూ పెరుగుతాయి, రైట్. ఎకానమీ అండ్ ఎమిషన్స్ అనేవి పెరుగుతాయి, కానీ జీడిపి గ్రోత్ అనేది ఎమిషన్స్ గ్రోత్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది, రైట్. సో అంటే సాపేక్ష విచ్ఛిన్నంలో ఆర్థిక వ్యవస్థ మరియు ఉద్గారాలు రెండూ పెరుగుతాయి, కానీ జీడిపి వృద్ధి ఉద్గారాల వృద్ధిని అధిగమిస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి, రైట్. సో డీకప్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇండియా పర్ఫార్మెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ 2005 నుంచి 19 వరకు ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. గణాంకాల బట్టి ఇక్కడ ఎడిటోరియల్లో క్లీన్ అండ్ క్లియర్గా ఇచ్చారు, రైట్. సో ఇక్కడ జీడిపి అనేది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 7% ఉంది, రైట్. అంటే ఇక్కడ 7% జీడిపి ఉంటే సిఏజిఆర్ ఎమిషన్స్ రేట్ అయితే 4% ఉంది, రైట్. సో ఇది మనకి మేజర్గా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ జీడిపి 7%, ఎమిషన్స్ రేట్ 4%. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ రిలేటివ్ కప్లింగ్ అనేది ఇక్కడ మనం తెలుస్తుంది. అంటే జీడిపి అనేది 6-fold, అంటే 1990 నుంచి మనం మాట్లాడుకుంటే 6-fold అంటే 6 సార్లు, అంటే 6 ఇంటూ మనకి వచ్చే నెంబర్ ఏదైతే చూసుకుందో మనం 6 times మనకి మల్టిప్లై అయిందనమాట. అంటే ఆటోమేటిక్గా ఇది రిలేటివ్ డీకప్లింగ్గా చెప్పచ్చు. అదేవిధంగా మనకి ఇది జీడిపిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎమిషన్స్ జీహెచ్జీ ఎమిషన్స్ అయితే ఓన్లీ ట్రిపుల్డ్, అంటే 1990 నుంచి మనం చూసుకుంటే జీడిపి 6-fold అయితే ఇది ట్రిపుల్డ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే 3 times మనకి పెరుగుతున్నాయి అనమాట, రైట్. సో అంటే ఇక్కడ రిలేటివ్ డీకప్లింగ్ అనేది మన కంట్రీలో కనిపిస్తుంది. అది మేజర్గా. అంటే క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? ఇండియాలో ఏ డీకప్లింగ్ ఉండొచ్చు అనేది అడగచ్చు. ఓన్లీ డీకప్లింగ్, రిలేటివ్, మనకి అబ్సల్యూట్ అనేది అడగచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదేవిధంగా మనం ఇక్కడ డీకప్లింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, అంటే డీకప్లింగ్ సంబంధించి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఫోకస్ చేస్తే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే పూర్తిగా మనం అబ్సల్యూట్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు. ఇప్పుడు మనం అబ్సల్యూట్ వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం సాధించే విధంగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు విచ్ఛిన్నం అనేది, రైట్. సో అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి మనం అచీవ్ చేసుకోవచ్చు. ఎకనామిక్ గ్రోత్ అనేది క్లైమేట్ చేంజ్ని మనం డిస్టర్బ్ చేయకుండా, అంటే వాతావరణ మార్పులను తీవ్రతరం చేయకుండా ఆర్థిక వృద్ధి సాధించే విధానమే మనం డీకప్లింగ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది గ్లోబల్ డిబేట్ని కూడా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం ఉపయోగించేది మనం గ్రీన్ గ్రోత్ అనే ఇంపార్టెంట్ టర్మ్, రైట్. సో గ్రీన్ గ్రోత్ని ఇది ప్రపోజ్ చేస్తుంది డీకప్లింగ్ కాన్సెప్ట్ అనేది. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది బట్ ఎమిషన్స్ అనేవి తగ్గిస్తూ పోతాం, రైట్. సో అంటే ఇక్కడ గ్రీన్ టెక్నాలజీస్ కావచ్చు, గ్రీన్ కార్బన్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం గ్రీన్ అనే గ్రోత్ రిలేటెడ్గా, రైట్. సో హరిత వృద్ధి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ డీ గ్రోత్ అనేది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. డీ గ్రోత్ అంటే గ్రోత్ని మనం కొన్ని ప్రాసెస్లో అక్కడ ఎకలాజికల్ డిగ్రేడేషన్ జరుగుతున్న ప్లేసెస్లో కర్బింగ్ గ్రోత్, అంటే కొంతవరకు గ్రోత్ని సాక్రిఫైస్ చేసే అవకాశం ఉంది, రైట్. సో ఈ 2 కాన్సెప్ట్స్లో మనకి డీకప్లింగ్లో మనం ఫోకస్ చేయాలి. అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా కావచ్చు, ఇక్కడ మనకి డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా లాంటి కంట్రీస్ మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా అవసరం. మనకున్న తక్కువ జీవన ప్రమాణాలు ఉండడం, అంటే లివింగ్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి, ఎనర్జీ పవర్టీలో ఉన్నాం. అదేవిధంగా బెటర్ లైఫ్స్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే కంపల్సరీ మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది అవసరం అనేది. అంటే ఇక్కడ ఏం చేయాలనేది డైలమాలో కూడా మనం ఉన్నాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెక్టార్ వైజ్
మనకి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో వచ్చిన గణాంకాల పరంగా ఈ ఎమిషన్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి, దానికి సంబంధించిన మేజర్ సెక్టార్స్ ఏంటంటే అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2 మెయిన్ కాంట్రిబ్యూటర్స్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఈ డీకప్లింగ్ ఏదైతే ఉందో ఈ సెక్టార్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయంలో, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో, మనకి తయారీ రంగంలో చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఇక్కడ సవాళ్ళు ఏమున్నాయి, ఈ డీకప్లింగ్ని సాధించడానికి సవాళ్ళు ఏమున్నాయి అనేది మనం అబ్సల్యూట్ డీకప్లింగ్ ఇన్ ఇండియా దానికి సంబంధించి మన సవాళ్ళు ఏమున్నాయంటే ఇక్కడ ఇండియాకి సంబంధించి ఇంకా మనం పీక్ ఎమిషన్స్ అయితే తీసుకురాలేదు కాబట్టి అబ్సల్యూట్ డీకప్లింగ్ అనేది మనం ఒక లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకోవాలి అనేది చెప్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు మనం వల్ల చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అనేది తక్కువ కర్బన ఉద్గారాలే మనం ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మనకు అంత అవసరం లేదు. అబ్సల్యూట్ డీకప్లింగ్ మనం ఒక లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీస్, అదేవిధంగా సస్టైనబుల్ ప్రాక్టీసెస్ సుస్థిర పద్ధతులు కావచ్చు, అదేవిధంగా ఎమిషన్ మిటిగేషన్ లాంటివి, రైట్. సో అంటే ఇక్కడ పునరుత్పాదక ఇంధనం కావచ్చు, సుస్థిరమైన పద్ధతులు, ఉద్గారాల తగ్గింపుకి మనం మద్దతు ఇచ్చే విధానాలు అవసరం అనమాట, రైట్. సో దాని మీద మనకు అబ్సల్యూట్ డీకప్లింగ్ వెంటనే మనం ఒక లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్కి మనం పాజిటివ్స్ మనం ఇప్పటి వరకు తీసుకున్న ఇంపార్టెంట్గా చెప్పుకుంటే ఇండియా సోలార్ మిషన్ అనేది మనం నేషనల్ సోలార్ మిషన్ అనేది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మన లీడర్షిప్ను కూడా మనం ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సవాళ్ళ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నాం, ఈ సెక్టార్స్ ఎక్కువగా ఈ ఎమిషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వ్యవసాయ రంగం 18% ఇండియా యొక్క జిహెచ్జి ఉద్గారాలకి సహకారంగా ఉంది, అంటే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇదే మనకి ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్, రైట్. సో దీని మీద ఏ చర్యలు తీసుకోవాలన్నా మనం ప్రాబ్లమాటిక్, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్ అనేది ఇక్కడ చూస్తే గ్యామిఫై ఇండియాస్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్, భారతదేశం యొక్క నైపుణ్య కార్యక్రమాలను ప్రోత్సహించాలి అనే దాని మీద ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇది మనం ముఖ్యంగా ఎకానమీ కాన్సెప్ట్నే మళ్ళీ లింక్ చేసుకోవచ్చు, ఎందుకంటే వర్క్ ఫోర్స్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాం కాబట్టి. ఇక్కడ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మనం అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ అనేవి ఇండియా అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా అనేది 78.5 lakh నాన్ ఫార్మ్ సెక్టర్ జాబ్స్ అనేవి యాన్యువల్గా మనకి ఉంటున్నాయి. 2030 వరకు మనం మాట్లాడుకుంటే 78.5 లక్షల మనకి నాన్ ఫార్మ్ సెక్టార్ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ కాకుండా ఇతర రంగాలకు సంబంధించి మనకి యాన్యువల్గా 78.5 లక్షల జాబులు అవసరము అనేది ఇక్కడ చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉంది, దీన్ని సాధించాలంటే స్కిల్ గ్యాప్ చాలా ఉందనేది ఇక్కడ కంటెక్స్ట్, రైట్. సో ఇక్కడ ప్రజెంట్ స్కెనారియో ఏంటి, ప్రజెంట్ మనకి ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకుంటే ఓన్లీ 21% ఇండియన్ యూతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 29 ఇయర్స్ ఉన్న ఇండియన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వొకేషనల్ ఆర్ టెక్నికల్ ట్రైనింగ్ అందుకుంటున్నారు అనేది చెప్తున్నారు. అందులోనూ ఫార్మల్ అంటే అధికారిక శిక్షణకు మనం చూసుకుంటే ఓన్లీ 4.4%, మిగతా వాళ్ళందరూ ఇన్ఫార్మల్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022 నుంచి 2023 వరకు చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ మేజర్గా ఈ గణాంకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఓన్లీ 51% ఆఫ్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంప్లాయబుల్, అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రకారం మనం 51% మాత్రమే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఉపాధి సాధించారు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఇండస్ట్రీ 4.0 అడ్వాన్స్మెంట్స్ అనేవి మనం తీసుకొస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కొత్త సాంకేతికలు అనేవి మనం తీసుకొస్తూ మనం ఆ డిజిటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు తీసుకొస్తున్నాం. కానీ 60% ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వర్కర్స్ అనేవాళ్ళు ఈ పర్టికులర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ నైపుణ్యత అయితే లేదు అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంటే. అయితే మనకి దీనికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి సమర్థ్ ఉద్యోగ్ భారత్ అనే స్కీమ్ అయితే ఉంది, సమర్థ్ ఉద్యోగ్ భారత్,
రైట్. సో ఈ స్కీమ్కి సంబంధించి భారత్ 4.0 ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇండస్ట్రీ రెడీనెస్ ఏదైతే ఉందో మనం పెట్టుకున్న ఇండస్ట్రీ 4.0కి సంబంధించిన రెడీనెస్ని చూసి సపోర్ట్ చేసే విధంగా ఇది తీసుకెళ్తున్నారు. సమర్థ్ ఉద్యోగ్ భారత్ 4.0. అదేవిధంగా మనకి స్వయం లాంటివి ఉన్నాయి, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. స్వయం అండ్ సిద్ధ్ ప్లాట్ఫామ్స్ లాంటివి మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఈ రెండు మనకి 1000కి పైగా కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ సంబంధించి హై డిమాండ్ అయితే దీని పరంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం సక్సెస్ఫుల్గా. వెరీ గుడ్. అయితే ఇక్కడ మనకి సొల్యూషన్ గ్యామిఫైడ్కి సంబంధించిన మనకి ప్రపోజ్డ్ సొల్యూషన్ ఏంటి, ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి గేమిఫై ఇండియా స్కిల్లింగ్ ఇనిషియేటివ్ అని ఎందుకు చెప్పుకున్నారంటే, ఇక్కడ గేమిఫైడ్ అండ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ప్రతిపాదిత పరిష్కారంగా చెప్పుకోరు. అంటే ఇక్కడ ప్రోత్సాహం, గేమిఫై అంటే ఇంటెన్సిఫై లేదా ప్రోత్సహించడమే. అదేవిధంగా అనుకరణ ఆధారిత అభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే గమనిస్తే లక్షణాలు ఈ పర్టికులర్ పద్ధతిలో మనం ఆల్రెడీ కొన్ని దేశాలు మనం చూసుకుంటే గ్లోబల్ ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ కావచ్చు, అదేవిధంగా జర్మనీ కావచ్చు, ఇలాంటి దేశాల్లో ఈ పద్ధతులు అనేవి ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్నారు వొకేషనల్ ట్రైనింగ్ వృత్తి శిక్షణలో భాగంగా. రైట్. సో ఇవి మనం చూసుకుంటే ఈ ఫీచర్స్ ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ కావచ్చు, రివార్డ్స్ ఇవ్వడం అంటే పాయింట్స్, బ్యాడ్జ్లు లాంటివి, అదేవిధంగా ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్, లీడర్ బోర్డ్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇలాంటివన్నీ వర్చువల్ సెట్టింగ్స్ సంబంధించి ఇవైతే ఫీచర్స్గా ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, హయ్యర్ ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళ వర్క్లో ఏదో బోర్గా ఫీల్ అయ్యి కాకుండా అడ్వాంటేజెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. బెటర్ రిటెన్షన్ అంటే వాళ్ళ వర్క్లో రిటెంటివ్ పవర్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుంది. క్రిటికల్ థింకింగ్ అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సమస్యల పరిష్కారానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే విమర్శనాత్మక ఆలోచన అనేది పెరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అంటే సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. రైట్. సో ఇవన్నీ మనకి ఈ ప్రపోజ్డ్ స్కీమ్లో ఉంది. ఏంటిది, గేమిఫై అండ్ సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్. ఇందులో భాగంగా ప్రోత్సాహం అండ్ అనుకరణ ప్రతిపాదిత లేదా అనుకరణ ఆధారిత అభ్యాసం అంటాం. ఈ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ సింగపూర్, జర్మనీ కంట్రీస్లో ఈ వొకేషనల్ ట్రైనింగ్లో మనం ఉపయోగించుకుంటున్నాం. రైట్. వృత్తి శిక్షణలో భాగంగా ఇవి మనం ఉపయోగించుకుంటే మనం అనుకున్న 2030కి సంబంధించిన అవసరం ఏంటో దాన్ని మనం రీచ్ అయ్యే అవకాశం ఉందనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో అయితే ఇక్కడ అప్లికేషన్ ఇన్ ఇండియా, దీనికి సంబంధించిన ఇండియాలో దీన్ని అప్లై చేయాలంటే ఈ పర్టికులర్ మెథడ్ మనం ఏం చేయాలంటే కస్టమైజేషన్ ఆఫ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ అనేవి ఇండస్ట్రీ నీడ్స్ బట్టి మనం తీసుకోవాలి. అంటే అన్నిట్లో మనం ఒకటే పెట్టకుండా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క అవసరం ఉంటుంది కాబట్టి ఈ కస్టమైజేషన్ అనేది ట్రైనింగ్ మాడ్యూల్స్లో మనం తీసుకురావాలి. అదేవిధంగా మనం ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. దీంతో మనకున్న ఆల్రెడీ ఉన్న స్వయం అండ్ సిద్ధ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అనుసంధానం అయితే ఉండాలి. ఎందుకంటే వైడ్ యాక్సెసిబిలిటీ అనేది మనకు అవసరం కాబట్టి ఇప్పటికే 1000కి పైగా కోర్సులు అనేవి ఇక్కడ స్వయం సిద్ధ్ ప్లాట్ఫామ్స్ అందిస్తున్నాయి కాబట్టి దాని ద్వారా మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈ పర్టికులర్ గేమిఫై సిమ్యులేషన్ రిలేటెడ్గా మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా యాక్సెసిబిలిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కొలాబరేషన్ తీసుకుంటూ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ లాంటివి కానీ ట్రై చేయొచ్చు అనేది కూడా చెప్తున్నారు. రైట్. సో ఇండియాలో ఈ పర్టికులర్ మన కొత్త విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మనం అనుకున్న 2030 కల్లా మన 78.5 లక్షల నాన్ ఫామ్ సెక్టార్ జాబ్స్ అయితే సాధించగలం అనేది చెప్తున్నాం. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి చండీగఢ్ లీడ్స్ ఇన్ ఎన్ఫోర్సింగ్ క్రిమినల్ లాస్ అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. అంటే అప్పుడెప్పుడో మనం 2013లో మనకి ఈ క్రిమినల్ లాస్ అనేవి రీప్లేస్ చేసి కొత్త లాస్ అనేది తీసుకొచ్చారు. రైట్. సో దానికి సంబంధించి ఇక్కడ లింక్ చేసుకున్నారు. ఇది పాలిటీలో కవర్ చేసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, చండీగఢ్ అనేది ఇది ఒక అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టేట్స్ ఇప్పుడున్న స్టేట్స్ కావచ్చు, యూటీస్ కావచ్చు, ఈ న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో కొత్త నేరపరమైన చట్టాలు మనం తీసుకొచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మనకి చండీగఢ్ని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రిలిమ్స్ వైజ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే భారతీయ న్యాయ సంహిత అనేది మనకి ఇండియన్ పీనల్ కోడ్ 1860ని మనం రీప్లేస్ చేసుకుని తీసుకొచ్చాం. అదేవిధంగా భారతీయ సాక్ష్య అధినియం
అనేది కూడా మనం BSA అనేది మనకి ఎవిడెన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం 1892 అనే చట్టాన్ని రీప్లేస్ తీసుకున్నాం, భారతీయ సాక్ష్య అధినియం, రైట్. సో నెక్స్ట్ మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత అనేది మనం CRPCని రీప్లేస్ చేసుకున్నాం, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ 1898ని రీప్లేస్ చేసుకుని తీసుకొచ్చాం. ఇది మనకి ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. అయితే ఈ న్యూ క్రిమినల్ లాస్ మనకి 2023లో తీసుకొచ్చారు. అంటే కాల పరిమితితో కూడిన పరిశోధనలు మరియు ఆధునీకరించిన సాక్ష్యాల సేకరణ కోసం రూపొందించబడ్డాయి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్న ఆధునీకరించిన కొన్ని ఇన్వెస్టిగేషన్ సంబంధించి, మోడర్న్ ఎవిడెన్స్ కలెక్షన్ సంబంధించి ఇందులో లింక్ చేసి ఈ పర్టికులర్ కొత్త చట్టాలు అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ చట్టాల్లో మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇన్ఫ్రా అండ్ టెక్నాలజికల్. ఇప్పుడు మనం దేంటి 2023లో ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ సంబంధించి మనం టెక్నాలజీ, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉపయోగించుకున్నాం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో ఏం యూజ్ చేసాం అనేది మనం అర్థం చేసుకుంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కావచ్చు, రైట్. సో అంటే పోలీస్ స్టేషన్స్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కావచ్చు, కొన్ని ట్యాబ్స్ లాంటివి కూడా మనం ఇన్వెస్టిగేటర్స్కి ఇవ్వడం, రైట్. సో వీడియో కాన్ఫరెన్సింగ్, ట్రయల్స్ చేసేటప్పుడు, డిపాజిషన్స్ చేసేటప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మనం చిత్ర కోజిగా మనం ఇక్కడ పిలుస్తాం, రైట్. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది సస్పెక్ట్ ఇమేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాచ్ అయ్యే విధంగా డేటాబేస్లో ఒక 1 crore ప్రిజనర్స్ని మనం డేటాబేస్ రిలేటెడ్గా మనం ఇంక్లూడ్ చేసుకునే విధంగా ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. అదేవిధంగా మనం డిజీలాకర్ను కూడా ఉపయోగిస్తున్నాం ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్. డిజీలాకర్ అనేది ఇక్కడ ట్యాంపర్ ప్రూఫ్ ఎవిడెన్స్కి సంబంధించిన అప్లోడ్ చేసే విధంగా, అంటే క్రైమ్ సీన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేసే విధంగా డిజీలాకర్ను ఉపయోగిస్తున్నాం, రైట్. సో ఇదంతా అత్యాధునికంగా ఉపయోగిస్తున్నది. నెక్స్ట్ మనకి దీనివల్ల మనకి కీ అవుట్కమ్స్ ఏంటి, ఈ చట్టాలకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ అవుట్కమ్స్, మనం ఫలితాలు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, FIRs అనేవి ఇప్పటివరకు ఈ ఫాస్ట్ అంటే న్యూ క్రిమినల్ లాస్ సంబంధించి FIRs ఆల్మోస్ట్ మనకి 1179 FIRs అయితే రిజిస్టర్ అయ్యాయి. అదేవిధంగా ఛార్జ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఫైల్ అయిన సందర్భాలు మనం 245 చూడొచ్చు. అదేవిధంగా కన్విక్షన్స్ అయితే ఇప్పటివరకు సెక్యూర్డ్ కన్విక్షన్స్ అయితే 4 కేసెస్ అయితే మనం సాల్వ్ చేయగలిగారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ టైం బౌండ్ అండ్ ఎఫిషియెంట్ ప్రాసెసెస్గా దీన్ని మనం తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4th ఇంపార్టెంట్ పాయింట్ మనకి టైం బౌండ్ అండ్ ఎఫిషియెంట్ ప్రాసెస్గా మనం ఇవి తీసుకెళ్తున్నాం, ఇది ఉపయోగించుకుంటున్నాం. అంటే మ్యాండేటరీ ఆడియో విజువల్ రికార్డింగ్ కావచ్చు, రైట్. ఆడియో విజువల్ రికార్డింగ్ ఆఫ్ క్రైమ్ సీన్స్ అనేవి ఒక టైం స్టాంప్తో మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నో ట్యాంపరింగ్, అంటే తారుమారు చేసే ఉద్దేశం లేకుండా ఈ ఆడియో విజువల్ రికార్డింగ్ కూడా మనం ఇక్కడ క్రైమ్ సీన్స్ సంబంధించి తీసుకుంటున్నాం. అది డిజీలాకర్లో అప్లోడ్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి కేసెస్ ఇది వరకు తారుమారు చేసే అవకాశం ఉండేది కాబట్టి, రైట్. సో అయితే ఇక్కడ 0 FIRs కూడా మనం ఇక్కడ 0 FIR సంబంధించి ఆల్మోస్ట్ 14 కేసెస్లో మనం మోస్ట్లీ మనం సెక్సువల్ అఫెన్సెస్ సంబంధించి మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం 0 FIR సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ అసాల్ట్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఒక 0 FIR అనేది చండీగఢ్లో ఇక్కడ విక్టిమ్ ఫైల్ చేశారు. సో ఈ ఢిల్లీలో ఈ పర్టికులర్ నేరం అనేది జరిగితే, రైట్. సో ఇలాంటి 0 FIRs కూడా మనం జరుగుతున్నాయి. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 0 FIR అనేది మనం తెలుసుకోవాలి. అయితే 0 FIR అంటే ఏంటి, ఇది ఇట్ ఎనేబుల్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ కేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఆ న్యాయ పరిమితిలో లేదా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసెస్ ఏదైనా ప్రత్యేకించి నేరం జరిగితే ఆ పోలీస్ స్టేషన్లోనే చేయాలి అనే గతంలో మనం ఈ రూల్ ఉండేది. బట్ ఇక్కడ జరిగిన ఆ నేరం జరిగిన స్టేషన్లో ప్రత్యేకించి ఆ పర్టికులర్ స్టేషన్లోనే చేయాలి అనే రూల్ ఏం లేదు. 0 FIR అంటే ఎక్కడైనా చేయొచ్చు, అందుబాటులో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లోనైనా FIR నమోదు చేయొచ్చు. అది 2013 నుంచి తీసుకొచ్చారు, రైట్. సో ఇది జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ పర్టికులర్ 0 FIR అనేది తీసుకొచ్చారు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. అయితే ఇది మనకి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాటికి వెంటనే అసిస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఉపయోగపడేలా, అదేవిధంగా కొంత అన్నెసెసరీ డిలేస్ ఈ క్రైమ్స్ని రిపోర్ట్ చేయడానికి మనం
లేట్ చేయకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడింది, రైట్. సో అయితే రిలవెంట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎక్కువగా జీరో ఎఫ్ఐఆర్ సెక్సువల్ అఫెన్సెస్కి ఉపయోగించుకున్నారు. లారెన్స్ బిష్నోయ్ కేస్ అనేది మనకి ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ సంబంధించి మనం ప్రీవియస్గా మనం చూసాం, రైట్. సో అయితే జ్యుడిషియల్ డిజిటలైజేషన్ కూడా మనం ఫోకస్ చేయాలి. జ్యుడిషియరీ డిజిటలైజేషన్ పరంగా ఫుల్లీ ఆన్లైన్ కోర్ట్స్ అనేవి 2 ఉన్నాయి. అదేవిధంగా డిజిటలైజేషన్ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నవి 30 కోర్టులు ఇంకా చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ మనం ఆల్మోస్ట్ 80 స్పాట్స్ అయితే చండీగఢ్లో ఉన్నాయి, రైట్. సో హాస్పిటల్స్ కావచ్చు, ఫారెన్సిక్ స్టేషన్స్ లాంటివి, రైట్. సో అయితే ఈ ఇంపాక్ట్ ఏంటి? ఈ నేరాలు ఓకే, జీరో ఎఫ్ఐఆర్ ఉంది, డిజిటలైజేషన్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. దాని ప్రభావం ఏంటి? ఈ కొత్త చట్టాల వల్ల చండీగఢ్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే కన్విక్షన్ రేట్ అంటే మెరుగైన నేర నిర్ధారణ రేటు 85% పెరిగిందని చెప్తున్నారు. ఇంతకుముందు 58% ఉండేది, 85% పెరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఓవర్ 111 lakh ఎఫ్ఐఆర్స్ అనేవి నేషనల్ వైడ్ పెరిగాయి అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో ఇక్కడ జడ్జిమెంట్స్ అనేవి ఇంకా 9500 కేసెస్కి జడ్జిమెంట్స్ కూడా వచ్చేసాయి, రైట్. సో ఇది కొంత మనం పెండింగ్ కేసెస్ని ముందు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది ఉద్దేశంతో ఈ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా న్యూ క్రిమినల్ కేసెస్ నుంచి లాస్ట్ నుంచి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కేర్ఫుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి అయోధ్య వెర్డిక్ట్ లైక్లీ టు బి అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాటిల్ ఓవర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇన్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఆర్టికల్ అనేది ముఖ్యంగా మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కేసెస్ పిటిషన్ సంబంధించి మనం గత వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో ముఖ్యంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ బ్యాటింగ్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఎప్పుడు దానికి రిలేషన్గా మనం మాట్లాడుకుంటాం 2019 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో రామ్ జన్మభూమి కేసుకు సంబంధించి రిలేషన్షిప్తో ఈ పర్టికులర్ పిటిషన్స్ అయితే వచ్చాయి, రైట్. సో ఈ యాక్ట్ అనేది అందరికీ తెలిసిందే. కంటెక్స్లో మనం బ్యాక్గ్రౌండ్ భాగంగా చూసుకుంటే August 15, 1947 ఉన్న పర్టికులర్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే మన మతపరమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వభావం మార్చకూడదు అనేది ఈ పర్టికులర్ చట్టంలో చెప్పారు, రైట్. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? అప్పట్లో జరిగిన ముఘల్ పీరియడ్ అంటే ముఘల్ పరిపాలన జరుగుతున్న టైంలో చాలా కొన్ని ఇలాంటివి వాళ్ళు మార్పు చేశారు ఆ స్వభావం, రైట్. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించిన కన్వర్ట్ చేశారు, రైట్. సో దానికి సంబంధించిన ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కీ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి 2019 అయోధ్య జడ్జిమెంట్ అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సంబంధించి మనం తెలుసుకోవాలి, రైట్. సో సుప్రీంకోర్టు 2019 వెర్డిక్ట్ అనేది రామ్ జన్మభూమి కేసు సంబంధించి డిస్ప్యూటెడ్ బాబ్రీ మసీద్ సైట్ అనేది హిందూస్కి ప్రొవైడ్ చేసేసారు, రైట్. సో అయినా ఆ జడ్జిమెంట్స్ ఇంకా మనకి మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే వీ నీడ్ టు ప్రిజర్వ్ ద క్యారెక్టర్ ఆఫ్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఆ చట్టంలో ఏం చెప్పుకున్నాం? ముఖ్యంగా మనం ఈ మతపరమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి టెంపుల్స్ అనే కాదు, మసీద్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, వీటిని మనం సంరక్షించాల బాధ్యత అయితే మనకు ఉంది అనేది కూడా ఇవి చెప్తున్నారు. అయితే కన్వర్షన్ అనేది సంబంధించి రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ క్యారెక్టర్ కన్వర్స్ చేసే నిరోధించింది ఈ పర్టికులర్గా ఈ చట్టం అనేది కూడా దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అది హిస్టారికల్ టెంపుల్ కావచ్చు, మాస్క్ కావచ్చు, చర్చ్ కావచ్చు, రైట్. సో ఇది ప్రాథమికంగా 2019 జడ్జిమెంట్లో కూడా చెప్పింది. అయితే ఈ యాక్ట్కి ఇప్పుడు ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ రామ్ జన్మభూమి తర్వాత మనం ఇన్సిడెంట్ తర్వాత మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్కి సంబంధించి చాలా ఆందోళన అయితే పిటిషన్స్ ద్వారా వస్తున్నాయి. కొన్ని పిటిషన్స్ మనకి హిందూ గ్రూప్స్ నుంచి మనం చూసుకుంటే ఇంకా కొంతమంది ఈ మనం చూసుకునే ఉన్న జ్ఞాన్వాపి కేసు కావచ్చు, ఇలాంటి పర్టికులర్గా షాదీ పర్టికులర్గా మనకు కొన్ని ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటే సో జ్ఞాన్వాపి మసీద్ లాంటి ఇష్యూస్లో భాగంగా వాళ్ళు ఇంకా అవి కూడా అందులో కూడా హిందూస్ యొక్క టెంపుల్ ఆనవాళ్ళు ఉన్నాయి, మాకు కూడా అధికారం కావాలి అక్కడ పూజలు చేసుకునే అధికారం అనే స్వభావంతో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసేలా వాళ్ళు కేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఛాలెంజ్ చేసేలా. ఇవి మనకి ఛాలెంజెస్గా చెప్పుకోవచ్చు. అయితే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో సెక్యులరిజం సంబంధించి అది మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు, లౌకికవాదం సంబంధించి మనం మాట్లాడుకుంటే 2019 జడ్జిమెంట్ అనేది స్టేట్ అండ్ సిటిజన్స్ అనే వాళ్ళు కంపల్సరీ మనకి ఇచ్చిన ఆర్టికల్
51A మనం ఫాలో అవ్వాలనేది చెప్తున్నారు. అంటే ఇది రిలీజియస్ హార్మోనీ అండ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ఫెయిత్స్. అంటే మనం మతపరమైన సామరస్యాన్ని కావచ్చు, అదేవిధంగా అందరి నమ్మకాలని సమానంగా గౌరవించాలనే ఉద్దేశంతో మనం తీసుకొచ్చిన ఆర్టికల్ 51A అంటే ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్, మనకి ప్రాథమిక విధులు అనేవి మనం తీసుకొచ్చాం, రైట్. సో 2019 జడ్జిమెంట్ కూడా ఇది పర్టికులర్గా గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా పౌరులు కావచ్చు, ఇది ఒక ఆబ్లిగేషన్గా తీసుకోవాలని కూడా చెప్పారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఎక్సెప్షన్స్ ఏంటి ఈ యాక్ట్లో, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఎక్సెప్షన్స్ పరంగా మనం చూసుకుంటే పోస్ట్ 1947 అంటే 1947 తర్వాత మత మార్పిడి జరిగినప్పుడు మరియు ఆ స్వభావం ఏదైతే ఉందో మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన స్వభావం మార్పు జరిగినప్పుడు లేదా చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో చట్టపరమైన చర్యలు ఇంకా పెండింగ్లో ఉన్న చోట మాత్రం మినహాయింపులు అయితే ఉన్నాయి, రైట్. సో ఇక్కడ పర్టికులర్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయోధ్య చెప్పుకోవచ్చు. అయోధ్య అప్పటికే అంటే ఆగస్టు 15, 1947 టైంకి ఇంకా ఇది పెండింగ్లో ఉంది కాబట్టి, రైట్. సో పెండింగ్ కేసుగా ఉంది కాబట్టి దీన్ని ఎక్సెప్షన్ చేశారు, రైట్. సో ఇక్కడ పురాతన స్మారక చిహ్నాలు కావచ్చు లేదా పురావస్తు ప్రదేశాలకు సంబంధించిన కేసులు కావచ్చు, ఈ చట్టం అమలుకు ముందు పరిష్కరించబడిన వివాదాలను కూడా ఇక్కడ మినహాయించింది, రైట్. సో అంటే అంతకుముందు అంటే 1947 ఆగస్టు 15 ముందు ఆల్రెడీ పరిష్కరించిన కేసులు మళ్ళీ తీసుకురావడం అనేది జరగదు, రైట్. అదేవిధంగా దీనికి ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్ కావచ్చు, కొన్ని ఏన్షియంట్ మాన్యుమెంట్స్ కూడా మినహాయింపు అయితే ఉన్నాయి, రైట్. వీటికి అవి వర్తించవు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సెక్యులరిజం ఇంపార్టెన్స్ అనేది మన దేశంలో అంటే లౌకికవాదానికి సంబంధించి ప్రాముఖ్యత అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లీగల్ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక బ్రాడర్ కాన్స్టిట్యూషన్ డిస్కషన్స్ అనేవి తీసుకొచ్చాయి సెక్యులరిజం మీద. అంటే ఇక్కడ లౌకికవాదం అనేది క్వశ్చన్ చేసే వరకు తీసుకొచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ జడ్జిమెంట్ 1994కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మన స్టేటస్ ఆఫ్ మాస్క్స్, టెంపుల్స్, చర్చెస్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండర్ ఇండియా సెక్యులర్ కాన్స్టిట్యూషన్. అంటే సుప్రీంకోర్టు మన ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 తీర్పు ప్రకారం ఏం చెప్తుంది? భారతదేశ లౌకిక రాజ్యాంగం ప్రకారం మనకున్న మసీదులు, దేవాలయాలు, చర్చిలు హోదాను సమానంగా పరిగణించాలని ఇది ధృవీకరించింది అనేది చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటే మనకి ఈ పర్టికులర్ థీమ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ మనకి ఈ కేసుతో పాటు అయోధ్య కేసుని మనం ఫోకస్ చేయాలి. అంటే అయోధ్య కేసు అప్పటికే పెండింగ్లో ఉంది కాబట్టి 2019 సుప్రీంకోర్టు రూలింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఇది కూడా హైలైట్ చేసింది మన సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లౌకికవాద సూత్రాలు అనేవి మనం మెయింటైన్ చేయాలనేది కూడా ఇది పరిగణలోకి చెప్పింది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అడ్జస్ట్ గవర్నమెంట్ టు స్టిక్ టు ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది కోరింది అనేది ఇక్కడ ఎకనామీ సందర్భంగా ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం కవర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి? ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటే సరిపోతుంది, ఇంకా మనం పెంచుకుంటూ పోవసరం లేదు అనేది ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రికమెండ్ చేసింది అనమాట గవర్నమెంట్కి, రైట్. సో మనకున్న ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఏంటి? 4.9% ఆఫ్ జీడిపి ఇక్కడ వరకు ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25, రైట్. సో అయితే 4.5% ఫైనాన్షియల్ ఇయర్ మనం 2025 to 26గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి మనం కట్టుబడి మనం ముందుకెళ్తే సరిపోతుంది, ఇంకా పెంచుకుంటూ పోవడం వల్ల నష్టాలు ఎదుర్కోవచ్చు అనేది చెప్తున్నారు, రైట్. ఆ నష్టాలు ఏంటి? మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మనకి ఈ సిఐఏ సజెషన్స్, అదేవిధంగా డెబ్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, అదేవిధంగా ఇంకా ఏం తీసుకోవాలి చర్యలు అనేది కూడా ఇక్కడ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ కాషన్ ఏదైతే ఇచ్చారో వీళ్ళు ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఫిజికల్ టార్గెట్స్ అనేవి అంటే మితిమీరిన ప్రతిష్టాత్మక ఆర్థిక లక్ష్యాలు ఎప్పుడైతే పెట్టుకుంటామో భారతదేశ ఆర్థిక వృద్ధికి హాని కలిగించే ఆందోళన అయితే మనకి కనిపిస్తున్నాయి అనేది కూడా హెచ్చరించారు. అయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ టాపిక్గా
ఫిస్కల్ డెఫిసిట్ ఆర్థిక లోటు అంటే ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇట్స్ టోటల్ రెవెన్యూ. టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ రెవెన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. ద్రవ్యలోటు అనేది ప్రభుత్వ మొత్తం వ్యయం మరియు దాని మొత్తం ఆదాయం మధ్య వ్యత్యాసం. ఇది జీడిపిలో మనకి శాతంగా మనం చూస్తాం, రైట్. సో అయితే ఇక్కడ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి దీన్ని అదుపు చేయడం చాలా ముఖ్యం అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో మనం ముఖ్యంగా మేజర్గా మనం మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని మనం మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ దీన్ని ఫిస్కల్ డెఫిసిట్ని అదుపులో ఉంచాలి, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఇంకా మనం ఫిస్కల్ డెఫిసిట్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి గవర్నమెంట్కి బారో ఎక్కువగా తీసుకోకుండా ఇది మనం ఒక ముఖ్యంగా డెఫిసిట్ మేనేజ్మెంట్ని చేసుకునే ఉద్దేశంతో తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ని అంటే ఎక్కువగా మనం అప్పు తీసుకుంటే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కలుగుతుంది, ఎక్కువగా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అవుతుంది కొన్ని సెక్టార్స్లో, రైట్. సో ఇది ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్. అదేవిధంగా ఇక్కడ మనం డెబ్ట్ టు జీడిపి రేషియో అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకుంటేనే మనం అది అర్థమవుతుంది, రైట్. సో చాలా వరకు మనకి ఆర్టికల్స్ అనేవి అన్నీ చదివేసి తర్వాత మనం బ్యాక్గ్రౌండ్స్ మనం చూస్తాం. బట్ ఎప్పుడైతే ఆ సందర్భం అనేది తెలిసిందో మనం ఆ టర్మ్స్ అనేవి ఏంటి, ఎకనామికల్గా మనం ఏంటి అనేది మీనింగ్స్ చూసి దానికి రిలేటెడ్గా మనం ఈ ఆర్టికల్ అనేది చదివితే అప్పుడు క్లియర్గా మీరు మర్చిపోకుండా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా డెబ్ట్ టు జీడిపి రేషియో అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో చూసాం, ఫిస్కల్ డెఫిసిట్ మేనేజ్మెంట్ ఎంత అవసరం అనేది చూసాం, రైట్. అదేవిధంగా డెబ్ట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, ఒక ఇండికేటర్గా చెప్పుకోవచ్చు మన యొక్క ఆర్థిక వృద్ధికి సంబంధించి లేదా ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి కీలక సూచిక. అంటే ఇట్ ఈజ్ ఏ కంట్రీస్ కీ ఇండికేటర్ ఫర్ ఏ కంట్రీస్ ఫిస్కల్ హెల్త్, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనకి అధిక నిష్పత్తి ఉంటే ఈ డెబ్ట్ టు జీడిపి ఎక్కువ ఉందనుకోండి, ముఖ్యంగా అది ఆ దేశం రుణాలపై అధికంగా ఆధారపడుతుందని అర్థం, రైట్. మనం బారోయింగ్కి దగ్గరికి వెళ్తున్నాం అనేది అర్థం, రైట్. అంటే డౌన్ అవుతుంది మన గ్రోత్. అయితే తక్కువ నిష్పత్తి ఉందంటే ఇది మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ అంటే ఫిస్కల్ డిసిప్లిన్ మనం ఫాలో అవుతున్నాం అనేది అర్థం, రైట్. ఈ వ్యత్యాసం అనేది తెలుసుకోవాలి, డెబ్ట్ టు జీడిపి రైట్ రేషియో. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ సిఐఏ ఇచ్చిన సజెషన్స్లోకి ఇప్పుడు వెళ్దాం, రైట్. ఆర్టికల్స్లోకి మనం వెళ్తే ఈ సిఐఏ సజెషన్స్లో ఉన్న రేషనల్ ఏంటి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఇండియా అనేది ర్యాపిడ్ గ్రోత్ అనేది మనం చూస్తున్నాం. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా కొంత స్లో డౌన్ కనిపిస్తున్నప్పటికీ మనకున్న ప్రూడెంట్ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ కార్యక్రమాలు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ కావచ్చు మానిటరీ పాలసీ తీసుకుంటున్న చర్యల వల్ల మనం కొంత ప్రపంచవ్యాప్తంగా కొంత స్లో డౌన్ ఉన్నప్పటికీ ఇండియా అనేది ర్యాపిడ్ గ్రోత్ అయితే మనం చూస్తున్నాం, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశమే. అయితే ఓవర్ అంబిషియస్ ఫిస్కల్ టార్గెట్స్ అంటే ఎక్కువగా మనం టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా నష్టం కలుగుతుంది. అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ఫైనాన్సెస్ ఏవైతే అవి స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇది తద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి, గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఈ పర్టికులర్ పరిణామాల నేపథ్యంలో సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఈ సూచనలు అయితే చేసింది. నెక్స్ట్ డెబ్ట్ టు జీడిపి రేషియో అనేది ఇక్కడ మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది సిఐ ప్రపోజల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సిఐఐ అనేది నెమ్మదిగా వెళ్ళండి అనేది చెప్పింది. సిఐఐ అనేది ఏం చెప్పింది, గ్లైడ్ పాత్నే ఇది తీసుకొచ్చింది. గ్లైడ్ పాత్ అంటే ఇక్కడ నెమ్మదిగా అంటే గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకుంటా ఇండియాకి సంబంధించి మనం ముందుకెళ్ళాలనేది. అంటే టార్గెట్ అనేది 50% బిలో ఉంటే అంటే 30 to 31కి సంబంధించి మనకి టార్గెట్ అనేది, అదేవిధంగా ఫర్దర్ రిడక్షన్ అనేది 40% అనేది ఇన్ ద లాంగ్ టర్మ్ మనం పెట్టుకోవచ్చు. ఒకేసారి తగ్గించుకోవడం కరెక్ట్ కాదని చెప్తుంది. అదేవిధంగా ఇది ఇండియా సావరైన్ క్రెడిట్ రేటింగ్ ఏదైతే ఉందో అంటే భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్కి సంబంధించి కూడా మెరుగుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే రుణాలు తీసుకోవడం చౌకగా చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా మనకి ముందు తీసుకెళ్తుంది. నెక్స్ట్ మనకి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్ గురించి కూడా ఇది చెప్పింది. సిఐఏ ఏంటి సజెస్ట్ చేసింది, ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్ కూడా ఇంట్రడక్షన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో, రైట్. సో ఇందులో మనకి లాంగ్ టర్మ్ ఫిస్కల్ ప్లానింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫిస్కల్ స్టెబిలిటీ రిపోర్టింగ్ అనేది చాలా అవసరం. ఇందులో భాగంగా యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి మనకి ఫిస్కల్ రిస్క్ సంబంధించి అవాయిడ్ చేసే విధంగా కంపల్సరీ కావాలి. అంటే
డిఫరెంట్ స్కెనారియోస్ అంటే ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుని యాన్యువల్ రిపోర్ట్స్ అయితే ఫిజికల్ రిస్క్ సంబంధించి తీసుకోవాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ కూడా అంటే 10 నుంచి 25 సంవత్సరాలకు సంబంధించి లాంగ్ టర్మ్ ఫోర్కాస్టింగ్ కూడా కొన్ని ఎక్స్టర్నల్ సెక్టార్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకి ఈ రిస్క్స్ ఏవైతే ఉన్నాయో అవిని ముందుగానే అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ డెసిషన్ మేకింగ్ మనం కొంత బెటర్గా తీసుకోవచ్చు దీనివల్ల అనేది కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం స్టేట్ లెవెల్ ఫిజికల్ ప్రూడెన్స్ అనేది కూడా అంటే రాష్ట్ర స్థాయి ఆర్థిక వివేకం కూడా చాలా అవసరం అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ సిఏ ఏం రికమెండ్ చేసిందంటే స్టేట్ లెవెల్లో కూడా ఇంటర్వెన్షన్స్ అనేవి ఇక్కడ తీసుకురావాలి, కొన్ని చర్యలు అనేది కూడా చెప్పింది. అందులో భాగంగా ఫిజికల్ స్టెబిలిటీ రిపోర్ట్స్ కూడా స్టేట్స్లో కూడా కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా స్టేట్స్ అనేవాళ్ళు కంపల్సరీ మార్కెట్ నుంచి డైరెక్ట్గా బారో చేసుకునే విధంగా మనకి 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాలనేది కూడా ఇక్కడ రికమెండ్ చేసింది. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ క్రెడిట్ రేటింగ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి స్టేట్స్కి, అంటే ఫిజికల్ డిసిప్లిన్ని ఎంకరేజ్ చేయడానికి అనేది కూడా చెప్పింది. రైట్, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చూసాం. రైట్, ఈ ఆర్టికల్ అనేది ఎగ్జామినేషన్ ప్రాసెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి డైలీ 30 to 40 minutes మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూస్తాం. ఎప్పటికప్పుడు మనం ఇవి కవర్ చేసుకుంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్లో రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.